గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. అమ్మ, మనకి శ్రావణ మాసం వచ్చింది అంటే ఎక్కువగా వ్రతాలు, నోములు ఇవన్నీ చేస్తూ ఉంటాం. అసలు వ్రతానికి నోముకి మధ్య డిఫరెన్స్ ఏంటమ్మా? వ్రతం అంటే ఆ ఒక్కరోజే. నోము అంటే అర్థం ఏమిటి అని అంటే ఇన్ని సంవత్సరాలు పీరియడ్. ఇప్పుడు చూడండి, 16 ఫలాలు నోము అని అంటే 16 పళ్ళ చొప్పున 16 రకాలు, లేకపోతే 108 రకాలు. వాళ్ళు ఏం చేస్తారు, అవి 16 ఒక్కొక్కటి ఎవరో ఒకళ్ళకి, అంటే కొంతమందికి ముత్తైదువులకి సమర్పించుకునేదాన్ని ఏమంటారు అంటే నోము అని అంటారు. అది ఏంటి అంటే సూర్యుడు ఎప్పుడు మనం చేసుకుంటాం అరసవెల్లిలో, ఆ రోజు సూర్యుడి యొక్క పుట్టినరోజు నాడు చేసుకునేది, లేదా వైశాఖ మాసంలో కొంతమంది మొదలు పెడతారు. ఆ విధంగా చేసుకోవడాన్ని వ్రతం. ఇప్పుడు శ్రావణ మాసం నోములు అంటే ఏంటి, శ్రావణ మంగళవారం 4 మంగళవారాలు ప్రతిరోజు. మళ్ళీ వరలక్ష్మీదేవి పూజను వ్రతము అంటారు. ఈ వ్రతం ఏమిటంటే ఎవరైనా చేసుకోవచ్చు. నోము అన్నదాన్ని ఏంటి అంటే దానికి ఒక ఆనవాయితీ, కుటుంబం పరిస్థితి, ఆ కుటుంబంలో అంటే వంశపారపర్యంగా ఏవైతే వస్తుందో ఆ ప్రకారం చేసుకుంటారు వాళ్ళు. ఆ చేసుకునే దాన్ని నోములు అని పిలుస్తున్నారు. ఈ వ్రతానికి అందరూ ఎలిజిబులే. అంటే ఇప్పుడు మీరు 5వ తనం కోసమో లేకపోతే లక్ష్మీ అనుగ్రహం కోసం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతాన్ని. ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో మళ్ళీ చూడండి, పురుషులు కూడా చేసుకుంటారు మామూలుగా కూర్చొని, స్త్రీలు కూడా చేసుకుంటారు. అంటే లక్ష్మీదేవి పూజ ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అదే గౌరీదేవి పూజ వస్తుంది, కానీ ఇక్కడ స్త్రీలే 5వ తనం కోసం చేస్తున్నారు. అది నోము అవుతోంది. అందులో ఆ మాసంలో వచ్చిన ప్రతి మంగళవారం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉదయ కుంకుమ నోము అంటారు. అంటే ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి ఎవరికో ఒకళ్ళకి అంటే లేవగానే కుంకుమ పెట్టేసి, అంటే తెల్లవారకుండా కుంకుమ పెట్టి రావడం. అంటే ఇంతమందికి అని ఉంటుంది, అంతమందికి వాళ్ళు కుంకుమ పెట్టి వస్తారు పొద్దున్నే లేచి వెళ్ళి. మళ్ళీ పసుపు ముద్దలు పంచుతారు. అది కూడా 5గురికో ఎంతమందికో ఉంటుంది. ఆ ప్రకారం వెళ్ళి వాళ్ళు పంచుతారు. అంటే అవేమిటి అని అంటే ఆ నోము అనేసరికి అది కాన్స్టెంట్గా ఇన్ని సంవత్సరాలు, లేకపోతే ఇన్ని రోజులు, లేదా ఇంతమందికి అని ఉంటుంది. ఏడుకు వచ్చేసరికి వ్రతాలు ఏంటి అంటే ఆ సంవత్సరం. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం చేసుకోలేదు, నెక్స్ట్ ఇయర్ కావాలంటే చేసుకోవచ్చు, మధ్యలో ఆపినా ఇబ్బంది లేదు. కానీ ఈ నోములు వచ్చేసరికి ఏంటి అంటే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, పెళ్ళయింది, మొదటి సంవత్సరం మొదలు పెట్టకపోతే 2 మొదలు పెట్టకుండా మళ్ళీ 3లో మొదలు పెట్టాలి శ్రావణ మంగళవారం. అది కూడా వాళ్ళ కుటుంబంలో ఆనవాయితీ ఉంటేనే చేసుకుంటారు. ఈ విధంగా ఏమిటి అని అంటే నోముకి వ్రతానికి ఇదే డిఫరెన్స్, 2 పూజలే. కానీ ఏంటి అని అంటే అందులో నోములు వచ్చేసరికి ఖచ్చితంగా ఎవరు అంటే ఆడవాళ్లే చేసుకుంటారు. పురుషులు చేయదగిన పూజలు, ఈ వ్రతాలు, నోములు ఇంకేమైనా ఉన్నాయమ్మా? నిజంగా చెప్తే అన్ని అంటే చూడండి, ఏ సాధన అయినా పురుషుడికే చెప్తారు మీరు. అంటే మీరు చూసినప్పుడు అవును, భగవత్ ఆరాధన అంతా పురుషుడికే ఎందుకు చెప్పారు అంటే, స్త్రీ అనేది ఏంటి అంటే శక్తి స్వరూపం. ఆల్రెడీ ఆవిడ పుట్టడమే మణిపూర్ చక్రం వరకు ఓపెన్ అవి పుడుతుంది. ఎందుకు అంటే ఆవిడకి తల్లయ్యే భాగ్యం ఉంది, అదే గొప్పది. ఆవిడకి దేవుడిచ్చిన గొప్ప పదార్థం ఏమిటి అంటే యూట్రస్. ఆ గర్భసంచి అని అంటారు చూసారా, ఆ గర్భసంచి, దాని పేరే చూడండి, అంటే గర్భం సంచి. ఆ సంచిలో అంటే అందుకే అన్నీ అక్కడే ఉంటాయి. కష్టాలైనా, బాధలైనా, హ్యాపీనెస్ అయినా అన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఆ గర్భము అంటే ఏంటి, మీరు చూడండి, దేవాలయంలో ఉన్న మెయిన్ ఏదైతే డైటీ ఉన్న ఆ రూమ్ని ఏమంటున్నాం, గర్భగుడి అంటున్నాం. అదే ఇక్కడ దీన్ని కూడా గర్భగుడి అంటున్నారు. అంటే స్త్రీ యొక్క గర్భభాగం ఏదైతే ఉందో అదే గర్భగుడి. గుడితో సమానమైన ఆవిడ గుడితో అంటే ఆల్రెడీ శక్తి స్వరూపం అంటే దేవత. అందులో ఏంటి, ఆ దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. మీరు కూతురు కింద పుట్టారు, భార్య అయ్యారు, చెల్లయ్యారు, అక్క అయ్యారు, కోడలయ్యారు, అమ్మ అయ్యారు, అన్నీ ఉన్నా సరే స్త్రీకి ఇచ్చిన ఏకైక
కేటగిరీ ఏంటి అంటే మాతృరూపేణ సంస్థిత, అంటే ఆవిడ తల్లే ఫస్ట్. ఆ తల్లితనం ఎప్పుడైతే ఈవిడలో ఉన్నదో ఆల్రెడీ, అందుకని ఇక్కడ వరకు ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో ఈ అనాహతంలోకి స్త్రీ వచ్చింది అంటే చాలా గొప్పగా ఆవిడ, అందుకే తరుణి అని పిలుస్తారు, అంటే తను తరిస్తూ తరింపచేసేది అని అర్థం. ఓకే. సో ఆ స్థితి అన్నది వచ్చేస్తుంది సాధన ద్వారా. కానీ పురుషుడు ఏమవుతుంది అంటే మూలాధారం నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఓకే. అందుకని చెప్పేసి అని స్త్రీకి ఆల్రెడీ వ్రతాలు నోములు ఎందుకు అంటే ఆ పురుషుడికి శక్తి ఇవ్వడానికే వీళ్ళు చేస్తుంటారు. ఓకే. కానీ అలా ఎవరిది వాళ్ళు చేసుకుంటేనే వస్తుంది, స్త్రీ చేసింది స్త్రీకే వర్తిస్తుంది అంటారు కదా. అంటే ఒక ఇంట్లో స్త్రీ ఎప్పుడైతే చేస్తుందో ఆ పురుషుడికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ ఎనర్జీయే వెళ్ళి ఇప్పుడు భర్త దేంతో అంటే స్త్రీ యొక్క శక్తితోనే నడుస్తాడు. ఈ శక్తి ఎలా వెళ్తుందో అక్కడ అదే పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. అందువల్ల ఏంటి అంటే ఇక్కడ మార్పు వచ్చిందా అనాహతంలో, ఇల్లంతా ఎలా ఉంటుంది అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సఫరింగ్ వచ్చిందా అదే ఇంట్లో అలజడి కనిపిస్తుంది. అంతే. అది అందుకని స్త్రీ సాధన ఎందుకు అంటే అనాహతాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి. ఎందుకు అంటే స్త్రీలో జనరల్గా ఉండేది మోహం ఎక్కువ ఉంటుంది, అంటే ఆకర్షణ అన్నది ఎక్కువ ఉంటుంది. ఆ ఆకర్షణ ఎప్పుడైతే ఉన్నదో ఈ ప్రేమతత్వం అన్నది తగ్గిపోయినట్టు తెలియదు. ప్రేమిస్తున్నాం అని అనుకుంటాం. ఆ ప్రేమ ఏమిటి అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ పిల్లాడు పడిపోయాడు, ప్రేమించడం అంటే అర్థం ఏమిటి అంటే పడిపోయినందుకు మనం ఏం చేయాలి, వాడు పడిపోయిన దానికి ఉపశమనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి రక్తం కారుతోంది, అది కారకుండా ఫస్ట్ ఆపాల్సిన బాధ్యత మీది. అది మానేసి లబోదీబో నా కొడుకు పడిపోయాడని ఏడుస్తూ కూర్చున్నారనుకోండి, ఈ రక్తం ఆగుతుందా? ఆగదు. వాడు ఇంకా ఆ పిల్లాడు కూడా బెంబేలు ఎత్తిపోతాడు. అంటే మీరు చేయాల్సిన డ్యూటీ ఫస్ట్ ఎయిడ్. అవును. ఆ ఫస్ట్ ఎయిడ్ చేయాలి అంటే ఫస్ట్ స్త్రీలో చాలా స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వం తెచ్చుకోవడానికి ఈవిడ సాధన చేయాలి. ఎప్పుడైతే స్థిరత్వం వచ్చిందో పురుషుడు మాత్రం చాలా అంటే అభివృద్ధి చెందుతారు. నిజం చెప్తే ఆ పురుషుడిలో ఉన్న శక్తి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే స్త్రీ స్వప్రకాశకం, పురుషుడు పరప్రకాశకం. అందుకే ఏంటి అంటారంటే తల్లి యోని నుంచి జన్మ లభిస్తుంది, భార్య యోని నుంచి మోక్షం వస్తుంది అని చెప్తారు. అంటే ఆ మోక్షకారకురాలే భార్య. ఈ మొత్తం అంతా వీళ్ళ లైఫ్ తల్లి భార్య మధ్యలోనే ఉండిపోతుంది. సో అందువల్ల ఏంటి అంటే ఆ పురుషుడు మారాలన్నా ఈ స్త్రీ మారి తీరాల్సిందే. కాబట్టి స్త్రీ చేసింది తప్పకుండా ఇంట్లో అందరికీ వెళ్తుంది. ఎందువల్ల ఈ స్త్రీ అనేది వాయుతత్వం. ఇంకా చెప్పాలి అంటే ఆ వాయువు అంటే ఏంటి, స్ప్రెడ్డింగ్ ఎనర్జీ. అందువల్లే చూడండి ఒక స్త్రీకి ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి మొత్తం అందరికీ తెలిసిపోతుంది. అదే పురుషుడికి తెలిసిందనుకో ఆయన ఒక్కరికే తెలుస్తుంది మీరు చూస్తే. ఎందుకంటే వాళ్ళకి వ్యాపక చైతన్యం లేదు, ఈవిడ దగ్గర వ్యాపక చైతన్యం ఉంది. అందువల్లే ఒక స్త్రీ మారితే మొత్తం ఆ ఊరంతా మారిపోతుందిట. వీళ్ళని చూసి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు ఏం ఇప్పుడు నేను ఒకటి చేశాను అనుకో, అది మీకు చెప్పడానికి ఇష్టపడతాను. అవును. దాయడానికి ఇష్టపడను. నిజమమ్మా. అది ఎప్పుడు నేను మీకు చెప్పానో మీరు అది చేశారనుకో, మీకు నాకు ఎలా మంచి జరిగిందో మీకు అలాగే మంచి ఖచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. మీకు ఏదైనా మంచి జరిగింది ఒక దాని వల్ల అంటే ఆటోమేటిక్ గా ఇంకొకరు చేయడానికి ఇష్టం చూపిస్తారు. అదే విధంగా మొత్తం అంటే ఇప్పుడు చూడండి మనం ఒక సాధన చేసాం, మన ఇల్లు ప్రశాంతంగా ఉంది, అబ్బా వాళ్ళ ఇల్లు మన ఇల్లు ప్రశాంతంగా ఉందని ఆ పక్క ఇంటి వాళ్ళు మారుతారు. అలా 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 ఊరంతా మారుతుందిట. అందుకని ఒక స్త్రీ మారితే ఆ ఊరంతా మార్చగలదు అన్నది. ఎందుకంటే ఈవిడలో ఉన్న వాయుతత్వమే దానికి కారణం. ఓకే. అంటే స్వతహాగా ఉన్న వాయుతత్వం. అందువల్ల ఏంటి అంటే స్త్రీ పూజ చేస్తే తప్పకుండా పురుషుడికి వెళుతుంది. కాబట్టే వాళ్ళు ఈ నోములు వ్రతాలు అన్నవి స్త్రీల చేతే చేయించారు. ఎందువల్ల అంటే ఆవిడ మారితే ఆ ఇల్లు మారుతుంది. ఈవిడలో ఎప్పుడైతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందో ఆ ఇల్లు కూడా అంతే ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. అదే ఈ నోములు వ్రతాలు చేయడానికి కారణం. ఓకే. అంటే కోరికలు కూడా తీరుతాయా అమ్మ ఈ అంటే వ్రతాలు? ఎక్కువ ఆలోచన చేసేది ఈ బ్యాలెన్సింగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఏదో ఒక మొక్కుతోటో ఆలోచనతోటే మాత్రమే చేస్తాం. అలా ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి, అంత పెద్ద దేవుణ్ణి చూసే ఫలితమే ఉన్నప్పుడు మీరు చిన్నది అడిగితే ఫలితం ఎందుకు రాదు? కానీ ఫలితం వస్తుంది.
కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీ లైఫ్ని మీరు రిస్ట్రిక్ట్ చేసేసుకుంటున్నారు, లిమిట్ చేసుకుంటున్నారు. అవును. మీరు ఏం అడగకపోతే ఏమవుతుంది? అన్లిమిటెడ్. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, పని చెయ్యి కానీ ఫలితం ఆశించుకు. ఫలితం ఆశించుకు అంటే రిజల్ట్ లేకుండా పని ఎలా చేస్తానండి అంటారు. మీరు పరీక్ష రాశారు, పాస్ అవ్వడం ఖచ్చితం కదా, అంతే. కానీ పాస్ అవ్వాలి, కానీ మీరు పాస్ మార్కులు లిమిట్ చేయకూడదు. ఫలితం అంటే అది ఏంటంటే నాకు 35 వస్తే చాలు అనుకున్నారనుకో, 100 వచ్చి మీకు 35 వస్తున్నాయి అంటే మిమ్మల్ని మీరేం చేస్తున్నారు? తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే ఒక బ్రెయిన్ అనేది ఇంత ఉంటుందని మనం అందరికీ తెలుసు కదమ్మా. ఇంత బ్రెయిన్ అంటే ఒక బ్రెయిన్లో ఉన్న చిన్న పిక్సెల్ వాల్యూ 10,000 కంప్యూటర్ల కంటే ఎక్కువ. ఆ కంప్యూటర్ని తయారు చేసింది కూడా ఈ బ్రెయినే. అలాంటప్పుడు అంత బాగా కంప్యూటర్లో మనం ఈరోజు ఇంత గొప్పగా ఎదిగాం అనుకుంటున్నాం చూసారా, కానీ మన బ్రెయిన్ అంతకంటే గొప్పది కదా. అవును. దాన్ని నిజంగా మనం యూజ్ చేసుకోవాలి అంటే అక్కర్లేని విషయాలపైన మనకి ఏముండకూడదు, శ్రద్ధ ఉండకూడదు. ఆ శ్రద్ధ వదిలేయడానికే పూజ. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనిషికి ఈవెన్ అమ్మవారిని శాకంబరి కింద తయారు చేస్తారు, మీకు తెలుసు కదా. ఆ శాకంబరి అవతారం యొక్క విశిష్టత ఏమిటి అంటే అదే కూరగాయలు బోళ్ళన్ని ఆకుకూరలు ఇవన్నీ పెడుతున్నారు చూసారా, అవన్నీ ఏంటి మనలో ఉన్న రుచులు. అంటే మీకు క్యారెట్ నచ్చింది అనుకో, నాకు బీట్రూట్ నచ్చింది, ఇంకోళ్ళకి ఏదో వంకాయ నచ్చుతుంది. అలా డిఫరెంట్ రుచులు. నాకు వంకాయ నచ్చదండి అని మనం సింపుల్గా అనేస్తాం. కానీ ఈ సృష్టిలో ఒక్కటి మనకు నచ్చలేదు అంటే, ఎందుకంటే ప్రకృతి అంతా ఒక్కటే అని మనం అనుకుంటున్నాం కదా. అనుకున్నప్పుడు ఒక్కటి మనకు నచ్చలేదు అంటే ఈ సృష్టిలో ఏది నచ్చినట్టే లెక్క. ఒకటి నచ్చింది అంటే అన్నీ నచ్చుతాయనే అర్థం. అదే మనకి రాధాకృష్ణులు చెప్పాలనుకున్నది. సో అంటే మనకి నచ్చలేదు అన్నది ఎప్పుడైతే వచ్చిందో, మీ టేస్ట్ని మీరేం చేస్తున్నారు, మీ టేస్ట్తో మీరేమైపోతున్నారు, మిమ్మల్ని మీరు చాలా గొప్పగా అంటే మీరు లిమిట్స్లో పెట్టేస్తారు. పెద్దగా ఎదగాల్సిన మీరు ఇంత చిన్నగా ఆగిపోతున్నారు. అందుకని అమ్మవారు ఏంటి, ఆ రుచులను అమ్మవారికి ఇస్తున్నాం. ఆ రుచులను ఎప్పుడైతే అమ్మవారికి ఇచ్చామో అన్లిమిటెడ్గా ఎదిగిపోతాం అనమాట. అది శాకంబరి అవతారం యొక్క విశిష్టత. అంటే ఆవిడ కూరగాయలన్నీ ఇస్తున్నాం అంటే నాలో ఉన్న టేస్ట్లన్నీ. ఎందుకంటే చాలా మంది చూడండి, పలానా బ్రాండ్ అయితేనే నేను వేసుకుంటాను అంటారు. రైట్, మీరు పలానా బ్రాండే మీరు వాడుతున్నారంటే మిగతా బ్రాండ్లన్నీ ఎవరు మిస్ అవుతున్నారు? వద్దనుకున్న వాళ్ళే, మనమే కదా మిస్ అవుతున్నాం. కానీ అన్ని బ్రాండుల్లో ఏముందో చూడాలి అంటే మీరు ఒక బ్రాండ్కి లిమిట్ అయిపోకూడదు. అది టేస్టే. మీకు అర్థమైందా? అంటే తినడం ఒక్కటే కాదు, అన్ని టేస్ట్లే. ఈ టేస్ట్లు ఎప్పుడైతే మన లోపలికి వచ్చి, చూడండి నాకు ఇలా అలంకరించడం ఇష్టం అండి అన్నాం అంటే ఒకటే, అప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే అలంకరించుకుంటూ ఉంటాను. కానీ మీరు అలంకరిస్తున్నది కూడా నేను చూడగలిగాను అనుకోండి, నా హృదయంలో ఉన్న కళాభావంతో, అప్పుడు నేను దాన్ని కూడా నాకు ఆపాదించుకోగలుగుతాను కదా. అంతే. ఇప్పుడు నేను ఒక్కదాన్నే క్రియేట్ చేసుకున్నాను ఏదైనా ఒక విషయాన్ని అంటే అది లిమిటెడే. కానీ ఇంకో క్రియేషన్ కూడా నేను యాక్సెప్ట్ చేయగలిగాను అంటే అప్పుడు నేను అన్లిమిటెడ్ కదా. అంతే. సో అది మనకు అర్థం, పరిమితులు పెట్టుకోకూడదు. ఎక్కడ ఏది నచ్చితే అదే. అంతే. అది చిన్నది అవ్వచ్చు, ఇప్పుడు సపోజ్ చూడండి, అది 1,00,00,000 రూపాయలు అవ్వచ్చు, 1,00,00,000 పైసలు అవ్వచ్చు, 50 పైసలే అవ్వచ్చు. మీకు నచ్చింది, అది బాగుంది, ఏదో వెరైటీ ఉంది, తప్పేం లేదు. నేను ఇది పెట్టుకోనండి అది పెట్టుకుంటానని చెప్పడానికి ఏం లేదు. మనం ఏం గొప్ప కాదు. అంతే. ఈ సృష్టిలో మనకంటే గొప్పలు చాలా ఉన్నాయి. అంటే అవి కూడా లిమిటేషన్సే. అంటే హై లో అది లిమిటేషనే. ఇది బాగుంటుంది ఇది బాగోదు అది లిమిటేషనే. పలానా బ్రాండ్ అది లిమిటేషనే. ఇవన్నీ ఎప్పుడు వదిలేస్తాం అంటే ఒక ఎల్లలు ఉండకూడదు మన దానికి. అలా ఎల్లలు లేకుండా ఎదగాలి హిమాలయాల్లో. అలా ఎదిగేటట్టు అవ్వాలి అంటే ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ మనం పెట్టుకోకూడదు అని చెప్పడమే ఆ శాకంబరి అలంకారం. అందుకే చండీలో కూడా 11వ అధ్యాయంలో అమ్మవారికి కూరగాయలు హోమంలో ఇస్తాం. ఆ కూరగాయలు ఇవ్వడానికి కూడా జనరల్గా ఏంటి అంటే ఎవరైనా ఆనపకాయ తోటకూర ఇస్తారు హోమంలో. ఆ తోటకూర ఏమిటి అని అంటే మనలో ఉన్న చెప్పల చిత్తాలన్నీ వేసేస్తున్నాం. అంటే నాకు ఇదే కావాలండి, ఇది లేకపోతే నేను ఉండండి, ఇలాగే క్లీన్గా ఉండాలండి, అదో లిమిటేషన్. ఇంకా ఈ ఆనపకాయ ఏమిటి అంటే చండముండులు, అంటే మనలో ఉన్న మొండితనం అనమాట. నాకు అది కావాలంటే అదే కావాలి, అది లేకపోతే నేను తిన్ను, నేను తాగను, అది ఉంటుంది చూసారా, అది ఓకే కాదు. అదే ఆనపకాయ
సో ఆ రెండింటిని ఏం చేస్తున్నాం, హోమం హోమంలో వేస్తున్నాం. ఎప్పుడైతే వేసామో మళ్ళీ ఆ రెండు పోతే చాలు, మనం హాయిగా ఎదుగుతాం అనమాట. ఆ ఎదగడం కోసం అది చేస్తున్న పని. ఇవన్నీ నిజాలా అంటే ఖచ్చితంగా నిజాలు. ఎందుకంటే ఆ పొగ మనకి ఎప్పుడు తగులుతుందో మనలో ఉన్న చెడు అప్పుడు పోతుంది. అందుకనే నేను ఎప్పుడూ చెప్తా, హోమంలో మీరు ఎన్ని ఆహుతులు వేసారో అక్కర్లే, ఆ పొగ తాకితే చాలు, ఆ వేడి తాకితే చాలు. ఎందుకంటే పొగ ఎప్పుడైతే లోపలికి వస్తుందో ఏమవుతుంది, మీ కంట్లోంచి, ముక్కులోంచి, చేతులు అన్నింటిలోంచి చెడిపోతుంది నీటి రూపంలో. కాబట్టి ఆ పొగను ఎంత పీలిస్తే అంత మంచిది. ఇంకా వేడి ఏంటి ప్రతీక అంటే, మన ఇంట్లో ఏదైనా వస్తువుకు పురుగు పట్టింది అనుకోండి, వెంటనే పట్టుకెళ్ళి ఎండలో పెడుతున్నాం. ఎందుకంటే ఆ పురుగుని ఈ వస్తువుని ఏం చేస్తుంది, డివేర్ చేస్తుంది. అలాగే మనలో పట్టిన బ్యాక్టీరియానిను మన్ని అంటే మనలో ఉన్న మంచితనం చెడ్డతనం రెండు ఉన్నాయి కదా, ఆ చెడుని మంచిని వేరు చేసి మంచి వాళ్ళ కింద మిగులుస్తుంది ఆ వేడి. ఎందువల్ల మంత్రంతో చేయడం వల్ల. సో అందువల్ల హోమానికి ఎంత దగ్గరగా ఉంటే చాలు. హోమం చేశానా, అందులో నెయ్యి వేసానా, లేకపోతే కూరగాయలు వేసానా, పేలాలు వేసానా, తెల్లావాలు వేసానా, ఇవన్నీ అక్కర్లే. ఆ పొగ, ఆ వేడి, అదే ఇంపార్టెంట్. ఆ రెండు కనుక పట్టుకోగలిగామా, ఎందుకంటే అగ్ని మీతో చాలా బాగా మాట్లాడుతుంది. ఆ మాటలు వినగలిగితే చాలు, మీలో ఉన్న అగ్ని అన్నది. ఎందుకంటే మీలో ఫైర్ ఎంత బాగా పైకి వస్తే మీరు అంత గొప్పగా ఆ ఫైర్తో మీరు మాట్లాడే స్థితి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క స్పందన, అంటే ఆ వేడిలో ఏం స్పందన వస్తుందండి అంటారు. మీరు అక్కడ కూర్చుంటే కదా తెలుస్తుంది. కొన్ని రోజులు దాంతో కనుక ఆ ఫైర్తో మీరు కనెక్షన్ పెట్టుకుంటే, దానిలోంచి వచ్చి ఆ స్పందన, ఆ స్పర్శ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు టచ్ చేయగలిగారా, ఆ అగ్ని మీతో మాట్లాడడం మొదలుపెట్టిందా, మీలో ఉన్న ఫైర్ కనుక బయటకు వచ్చిందా, మీరు గొప్పగా ఎదుగుతారు. అంతే. అది చెప్పడానికే హోమం అసలు. ఓకే. అంటే హోమం చేయడం వెనకాల ఇంత ఆంతర్యం ఉంది. ఏదో మాకు మంచి జరగాలి అని చేస్తామే తప్ప ఇదంతా తెలుసుకొని తెలిసి చేసినా తెలియక చేసినా మంచి అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకి తెలిసి చేసిన తెలియక చేయడమే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ సాధనలో ఇద్దరే ఉండాలట. అయితే పిల్లల కింద లేకపోతే పశుపతి కింద. పశుపతి అంటే ఎవరు, శివుడిలా జ్ఞానం పూర్తిగా ఉన్న మనకి విషయం ఏమిటో అర్థమైపోతుంది. ఈ పసిపిల్లల కింద ఉన్నారనుకో, మనకేమీ తెలియదు, మా అమ్మ ఏం చేస్తే అదే రైట్, అంతే ఫాలో అయిపోతాం, అంతే. ఆ ఫాలోయింగ్ అదేదైతే ఉందో ఆ యాక్సెప్టెన్స్ అన్నది పసిపిల్లల్లో ఉంటుంది. కానీ ఏంటి అంటే అటు ఇటు కాకుండా పశువుల్లో ఉన్న మన్ని అయితే పసిపిల్లల కింద లేకపోతే పశుపతి కింద మార్చేదే పూజ అంటే. సంతోషం అమ్మ, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.